ఒక ఘాటైనటువంటి మాట టీడీపీ కూడా అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తుంది వైసీపీ దీని మీద? మురళి గారు, ఇప్పుడు టీడీపీ ప్రతినిధి కిరణ్ గారు మాట్లాడారు. ఏదో క్రెడిట్ మేము తీసుకుందాం అనే ఉద్దేశంతో అది ముందే జరిగిపోద్దని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ క్రెడిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందాం అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రాజకీయం చేశారు. మేము ముందు నుంచి కూడా దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా వీళ్ళకి అంత చిత్తశుద్ధే ఉంటే కూటమి ప్రభుత్వం ఎంత ఈ రోజున రైతుల పరిస్థితి, ఏ రైతైనా సరే, ఈ ఒక్క మిర్చి అనే కాదండి, ఏ రైతైనా సరే ఎంత దారుణమైన స్థితిగతుల్లో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ధాన్యానికి గిట్టుబాటు ధర రాలా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1750 రూపాయలు ఎంఎస్పి ఉంటే ఇవాళ 1200, 1300కి కొన్న సందర్భం. ఎవరైనా కూడా మీరు వెళ్ళి లోకల్గా అక్కడ కనుక్కోవచ్చు. ఏ కూరగాయల ధరలు చూసినా, టమోటాలు కానీ, లేకపోతే శనగలు కానీ, కందులు కానీ, ఏవి చూసినా సరే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడా కూడా రేట్ లేని పరిస్థితి. వాళ్ళందరూ కూడా రైతులు ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అలాగే గతంలో ఉల్లిపాయల ధరలు కూడా మనం చూడటం జరిగింది. ఉల్లిపాయలు కూడా ఎంత దారుణంగా పడిపోయి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. ఈ రోజున కిరణ్ గారు చెప్తున్నారు, మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, అది ఆ క్రెడిట్ కొట్టేయడానికి వీళ్ళు చేసిన హంగామా ఇదంతా అని చెప్పి. వీళ్ళు ప్రయత్నం చేస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను 4 ఉత్తరాలు రాశానని చెప్పారు. 4 ఉత్తరాలు రాసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే వరకు కూడా కేంద్ర మంత్రితో మాట్లాడటం కానీ, లేకపోతే అక్కడ చర్యలు తీసుకున్న వ్యవహారం మీరు ఎక్కడన్నా చూసారా మురళి గారు? అక్కడ కేంద్రం నుంచి ఏదన్నా సానుకూల స్పందన రావడం మీరు చూసారా? చూడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మాత్రమే వీళ్ళు అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి ఆ కేంద్రం మంత్రి గారితో మాట్లాడతాం, వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి అక్కడ ఏదో చర్యలు తీసుకున్నట్లుగా వీళ్ళు కలరింగ్ ఇస్తున్నారు. వీళ్ళు ఇప్పటికీ కూడా కలరింగే ఇస్తున్నారు. మా పార్టీ తరఫున అయితే క్లియర్ గా నేను చెప్తున్నా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు మిర్చి రైతులకు న్యాయం చేస్తాం అనే విధంగా ఎక్కడా కూడా స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. 10,025 రూపాయలకి మాత్రమే వాళ్ళు మేము కొనగలం, కానీ మన వాళ్ళు అడిగింది 11,600 వరకు మీరు చెయ్యాలి అని చెప్పి అడగడం జరిగింది. దాన్ని మేము అప్రూవ్ చేయాలంటే మళ్ళీ కేంద్ర కేబినెట్ లో పెట్టాలి, అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే చేయగలం. అది కూడా ఆ రేట్ ఫిక్స్ చేయడానికి ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఆ సంస్థ నుంచి మేము కమిటీని పంపించి అదంతా కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత ఆ రేట్ ని మేము ఫైనలైజ్ చేస్తాం. ఆ ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే మేము నిర్ణయం తీసుకోగలం తప్ప ముందుగా మేము నిర్ణయం తీసుకోలేము అనేది క్లియర్ గా వాళ్ళ గెజిట్ పేపర్ వాళ్ళ ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి. మీరు అందరూ చూసారు లేదు, ఇవాళ క్లియర్ గా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మరి ఈ రకంగా ఏదో రైతుకు న్యాయం జరిగిపోతుంది అని చెప్పి కిరణ్ గారు రైతులకు శుభాకాంక్షలు చెబుతున్నామని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమో మరి నాకైతే అర్థం కాలేదు. వీళ్ళు ఎంతసేపు కూడా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా రైతులకు న్యాయం చేస్తున్న దాఖలాలు సందర్భాలు అయితే లేవు. మురళి గారు క్లియర్ గా వీళ్ళు ఈ రోజున మొన్న వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఈ రోజున మిర్చి ఏ రేట్ లో కొంటున్నారండి? గత సంవత్సరం 20,500, 20,000 రూపాయలకి 22,000 కూడా అమ్మింది. ఎక్కువ క్వాలిటీ, మంచి క్వాలిటీ మిర్చి 22,000 కూడా అమ్మిన సందర్భం ఉంది గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ ఆ రేట్లో ఈ రోజున ఎక్కడ ఒక్క క్వింటా కూడా కొంటున్న పరిస్థితి ఎక్కడా కూడా లేదు. మరి వీళ్ళు మేము చేసేసాం, రైతులకు న్యాయం చేసేస్తున్నాం అని చెప్పి చెప్పడంలో వాళ్ళ పార్టీ వైసీపీ ఓటమి తర్వాత ప్రజల పక్షాన పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో మళ్ళీ గెలిచిందని అంటారా మీరు? ఖచ్చితంగా కదండి. ఈ రోజు మేము వెళ్ళబట్టే వాళ్ళకి ఇదేదో పెద్ద ఇష్యూ అయ్యేటట్టుంది. రెండు చెప్తున్నారు రమేష్ గారు, మీరు ఏదండి అవలేదంటున్నారు, అయ్యిందంటున్నారు. లేదు, జస్ట్ నేను కేంద్ర ప్రభుత్వం నుంచి అయ్యిందని మేము వెళ్ళబట్టి మాత్రమే కేంద్ర ప్రభుత్వం దాకా ఈ ఇష్యూని వీళ్ళు తీసుకువెళ్ళి అక్కడ ప్రెషర్ పెట్టారు అని చెప్పి మాత్రమే చెప్తున్నాను నేను. అంతే తప్ప నేనేమి మీరు ఏదో పొడి చేసి